మొరాదాబాద్ పోలీసులకే తలనొప్పిగా మారిన ఓ కథ ఇది. దృశ్యం సినిమాను మించిన హత్య కథ. సెప్టెంబర్ 18న మొరాదాబాద్ దగ్గరలోని పకాబ్రా గ్రామ శివారు ప్రాంతంలో ఓ మృతదేహం ఉందని కాలొచ్చింది. అంతేకాదు అదే గ్రామం నుంచి 112కు కాల్ చేసిన ఓ యువకుడు, నన్ను గ్రామంలోని శోభారాం, అతని కొడుకులు గౌరవ్, కపిల్ చంపేస్తున్నారు, దయచేసి కాపాడమని పోలీసులకు కాల్ చేశాడు. పోలీసులు వెంటనే లొకేషన్ ట్రేస్ చేసే పనిలో పడ్డారు. ఈలోపే మృతదేహం గురించి సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వెళ్లి చూశారు. దారుణంగా హత్యకు గురైన యువకుడి పేరు యోగేష్. అతని మృతదేహం పక్కనే అతని ఫోన్ కూడా ఉంది. అతని ఫోన్ లో కాల్ డీటెయిల్స్ చూడగా చివరి కాల్ యోగేష్ నుంచి శోభారాం అనే 50 ఏళ్ల వ్యక్తికి వెళ్ళింది. దీంతో డయింగ్ డిక్లరేషన్ మాదిరిగా 112 కాల్ వచ్చింది. వెంటనే గ్రామంలోని శోభారాం, అతని కొడుకులు కపిల్, గౌరవ్ ఇంటికి వెళ్లారు పోలీసులు. మీరు యోగేష్ ని చంపారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. దీంతో శోభారాం కి వణుకుడు మొదలైంది. నేనెందుకు యోగేష్ ని చంపుతాను, మేము ఇంట్లోనే ఉన్నాం, వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నాం, మమ్మల్ని ఎందుకు ఇలా తప్పుడు కేసుల్లో ఇరికిస్తారని నిలదీశాడు. అయినా సరే పోలీసులు వినలేదు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. చివరి కాల్ కూడా నీకే వచ్చిందని పోలీసులు శోభారాం నిలదీశారు. అవును సార్, నాకు మిస్డ్ కాల్ వచ్చింది, కాల్ డేటా చూడండి అంటూ ఫోన్ ఇచ్చాడు. అక్కడ నిజంగానే మిస్డ్ కాల్ మాత్రమే ఉంది. పోలీసులకి ఏమీ అర్థం కాలేదు. గ్రామంలో విచారణ చేయగా అసలు యోగేష్ కు అనుమానితులుగా ఉన్న ఈ శోభారాం, అతని కొడుకులకు ఎలాంటి సంబంధం లేదని తేలింది. పైగా గ్రామంలో వారికి మంచి పేరుందని కూడా విచారణలో తేలింది. చివరకు యోగేష్ తల్లిదండ్రులు కూడా శోభారాం కుటుంబం తన కొడుకును చంపి ఉండదని చెప్పేసింది. దీంతో ఎక్కడో తేడా ఉందని పోలీసులు గ్రహించారు. యోగేష్ ను చంపింది ఎవరు, మరి శోభారాం ను ఎందుకు ఈ హత్య కేసులో ఇరికించాలనుకున్నారని లోతైన విచారణ మొదలు పెట్టారు. గ్రామంలో ఎవ్వరూ ఏమీ తమకు తెలియదన్నారు. అయితే 112కు వచ్చిన కాల్ ఆడియోను యోగేష్ తల్లిదండ్రులకు వినిపించారు. ఆ గొంతు తమ బిడ్డది కాదన్నారు. మరి ఎవరిదో తెలుసా అంటే గుర్తించలేమన్నారు. పోలీసులకు ఎలాంటి క్లూ చిక్కలేదు. అయితే అనుమానం ఉన్న శోభారాం కుటుంబ సభ్యుల ఫోన్లను నిఘాలో ఉంచారు పోలీసులు. ఆ క్రమంలోనే ఓ భయంకరమైన విషయం పోలీసులకు చిక్కింది. శోభారాంకి 2 కొడుకులున్నారు, కపిల్, గౌరవ్. అయితే వీరు మాత్రమే కాదు, ఓ కూతురు కూడా ఉంది. ఆమె పేరు స్వాతి, వయసు 21 ఏళ్లు. ఆమె ఒక యువకుడితో నిత్యం మాట్లాడుతూ ఉంది. ఎంతలా అంటే రోజుకు 10 సార్లకు పైగా కాల్ చేస్తూనే ఉంది. లేదంటే ఆమెకు ఆ యువకుడి నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి. స్వాతికి అతనికి ఎఫ్ఐఆర్ ఉందని పోలీసులు గుర్తించారు. పోలీసులు మెల్లిగా మఫ్తీలో రాత్రి సమయంలో వెళ్లి స్వాతి మాట్లాడుతున్న మనోజ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతనికి ఏమైనా యోగేష్ హత్య గురించి తెలుసుంటుందేమోనని వారి అనుమానం. మనోజ్ ను రాత్రి సమయంలో తీసుకెళ్లి యోగేష్ ని చంపిందెవరు, నీకు స్వాతికి ఉన్న సంబంధం ఏంటని కోటింగ్ ఇచ్చారు. దీంతో మనోజ్ ఓ గలీజ ప్రేమ కథ చెప్పి అమాయకుడిని, పైగా తన ఫ్రెండ్ ని తానే చంపానని ఒప్పుకున్నాడు. ఇక్కడి నుంచి మనం స్వాతి, మనోజ్ ల చండాలపు ప్రేమ కథ గురించి తెలుసుకుందాం. ఈ స్వాతి డిగ్రీ పూర్తి చేసింది. ఈమె విలేజ్ బ్యూటీ, మంచి ధనవంతుల కుటుంబమే, ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు. అయితే అదే గ్రామానికి చెందిన మనోజ్ కు ఆమెకు కాలేజ్కి వెళ్లి వస్తున్న సమయంలో 3 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అతను ఆమె కంటే సీనియర్. అది కాస్త ప్రేమకు దారితీసింది. ఈ మనోజ్ ఫ్యామిలీ పేద కుటుంబానికి చెందింది. కానీ ప్రేమకి ఇవన్నీ పట్టింపులుండవు కదా. కామమే నేటి యూత్ కి అల్టిమేట్ గోల్. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఎంతలా అంటే మనోజ్ లేకుండా నిమిషం కూడా గడపలేని స్థితికి వచ్చింది స్వాతి. కానీ వీరి ప్రేమకు స్వాతి తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఆమె సోదరులకు తెలిస్తే స్వాతిని, మనోజ్ ని ఇద్దరిని చంపి పాతేస్తారు. పైగా కొలం లెక్కలు, హోదా, పరువు, డబ్బు అన్ని గ్రామంలో పట్టింపులుంటాయి. పగల మనోజ్ తో రొమాన్స్ చేయాలంటే ఆమెకు ధైర్యం సరిపోలేదు. మనోజ్ సెలవు నడుపుకుంటూ ఉంటాడు. అతనితో కనిపిస్తే స్వాతికి పూంపహారైపోతుంది. అలా అని విడిచి ఉండలేకపోతుంది. దీంతో ఇద్దరూ కలిసి ఓ దారుణమైన ప్లాన్ వేశారు. రాత్రి సమయంలో స్వాతి వంట విషయంలో తల్లికి సాయంగా ఉంటోంది. ఇదే క్రమంలో కుటుంబం మొత్తానికి మత్తుమంది కలిపి వారు నిద్రలోకి జరగగానే ఎంజాయ్ చేయాలనుకున్నారు. దీంతో మనోజ్ మత్తు బిళ్ళలు తీసుకొచ్చి స్వాతికిచ్చాడు. ఆమె గోధుమ పిండిలో రోజు 3 మాత్రలు కలిపేది. ఆ రొట్టెలను కుటుంబం మొత్తానికి పెట్టేది. తాను మాత్రం తిన్నట్లు నటించేది. లేదంటే పిండి సరిపోలేదని తాను చివరకు వేరుగా చేసుకుని రొట్టెలు తినేది. ఇంకేముంది, రొట్టెలు తిన్న తర్వాత కుటుంబం అంతా మత్తులోకి జారుకునేవారు. ఆ వెంటనే ప్రియుడిని పిలిచేది స్వాతి. మనోజ్ ఉత్సాహంగా సెంటు కొట్టుకుని రాత్రి 11 గంటలకు వారింటికి చేరుకునేవాడు. ఆమె గేటు తీసుంచితే సరాసరి మేడ మీదకి వెళ్లిపోయేవారు. ఇక ఈ స్వాతి కూడా చాపా 2 దిళ్లు తీసుకుని, దుప్పటి కూడా తీసుకుని పైకి వెళ్లిపోయేది. కిందేమో కుటుంబ సభ్యులకు మత్తి పెట్టి, పైన మేడ మీద తెల్లార్లు ప్రియుడితో సుఖంగా శోభనాలు చేసుకునేది. ఇలా చాలా రోజులుగా వ్యవహారం సాగుతోంది. అయితే పక్కింటి వారు వీరి వ్యవహారాన్ని గమనించారు. ఆ తర్వాత గ్రామంలో కూడా వీరిద్దరి కథలెక్కలు స్వాతి సోదరులకు తెలిసింది. వెంటనే స్వాతిని నిలదీశారు. నువ్వు ఆ బార్బర్ మనోజ్ తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నావా అంటూ అడిగారు.
ఆమె అలాంటిదేమీ లేదని చెప్పింది. మీరు పెళ్లి చేస్తే చేసుకోవడానికి నేను ఇప్పుడైనా సిద్ధం, నాకు ప్రేమలు నచ్చవు, అయినా వాడితో నేనెందుకు తిరుగుతానని దబాయించింది. దీంతో తండ్రికి చెప్పకుండానే ఆమె సోదరుల విషయాన్ని దాచిపెట్టారు. కానీ గ్రామంలో అందరికీ స్వాతికి ఈ మనోజ్ కి ఉన్న లవ్ ట్రాక్ తెలిసిపోయింది. అయినా వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్లదనేది అందరికీ తెలుసు. ధైర్యం చేసి వాళ్లే లేచిపోతే తప్ప. ఇలా మిద్దె మీద శృంగారంతో కాలం గడుపుతూ వచ్చింది స్వాతి. కానీ జీవితాంతం కలిసి ఉండాలంటే మనం ఏదైనా చెయ్యాలని ఇద్దరు ఆలోచించారు. మీ వాళ్ళందరినీ చంపేద్దామన్నాడు మనోజ్. ఆమె భయపడింది. మత్తు బిళ్ళలు ఎక్కువగా కలిపితే చనిపోతారు, మన చేతికి మట్టంటదని అనుకున్నారు. ఒకసారి ఏకంగా 15 టాబ్లెట్లు కలిపి తన కుటుంబం మొత్తానికి చపాతీలు పెట్టింది. కానీ వాళ్ళంతా ఆ రోజు తిన్నా కూడా మరునాడు మామూలుగానే నిద్రలేచారు. అయితే గౌరవ్ తండ్రి నిద్రలోనే మంచంపై మూత్రం పోసుకున్నాడు. ఇల్లంతా కూడా మనం మెలకువ లేకుండా ఎందుకు నిద్రపోతున్నామని ఆలోచనలో పడ్డారు. పైగా ఉదయం 6 గంటల వరకు ఎవరూ నిద్ర లేవడం లేదు. పొలం దగ్గరకు 5 గంటలకే నిద్ర లేచి వెళ్లేవాడు స్వాతి తండ్రి శోభారాం. వెంటనే తినే వాటిలో ఏమైనా కలుపుతున్నారా అని భార్యని కూతురిని నిలదీశాడు. దీంతో శోభారాం భార్య వణికిపోయింది. నేను కూడా మీతో పాటే నిద్రలేస్తున్నాను కదా, నేనెందుకు కలుపుతానంది. దీంతో స్వాతి మీదకి వారి అనుమానం మారింది. ఆమెను నిలదీసినా కూడా మీతో పాటు నేను కూడా నిద్రపోతున్నాను, నాకు కూడా ఏమీ తెలియదని చెప్పింది. ఆనాటి నుంచి శోభారాం కొడుకులు కిచెన్ లో నిఘా పెట్టించారు. దీంతో స్వాతి మత్తు మందులు పిండిలో కలపలేకపోయింది. ఇలా వారి ప్లాన్ ఫెయిల్ అయింది. అయితే స్వాతి మనోజ్లు ఆ తర్వాత భయంకరమైన మరో ప్లాన్ వేశారు. స్వాతి తల్లిదండ్రులు సోదరులను హత్య కేసులో ఇరికించి జైలుకు పంపాలనుకున్నారు. ఎలా అని ప్లాన్ చేయగా మనోజ్ కి ఓ ఐడియా వచ్చింది. ఎవరినైనా చంపి హత్యను వారి మీదకు తోసేద్దామనుకున్నారు. ఇలాంటి ఘటన ఎక్కడా జరగకుండా ఉండాలనుకున్నారు. ఆ సమయంలోనే తాను సోనీ టీవీలో చూసిన క్రైమ్ స్టోరీని స్వాతికి చెప్పాడు. ఆమె కూడా చాలా చాకచక్యంగా, మీ స్నేహితుడు యోగేష్ ని చంపితే సరి, చాలా అమాయకుడు, నువ్వు ఎక్కడికి పిలిచినా వచ్చేస్తాడు, అతన్ని చంపినా కూడా పెద్దగా సమస్య ఏమీ ఉండదు, అతని తల్లిదండ్రులు పేదవాళ్ళని దారుణంగా సలహా ఇచ్చింది స్వాతి. దీంతో మనోజ్ తన ఫ్రెండ్ యోగేష్ ని చంపాలనుకున్నాడు. ఇందుకోసం తన దూర బంధువు స్నేహితుడైన మాంజీ సాయం కోరాడు. నీ ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తా బాబా అంటూ ఈ మాంజీ సరేనన్నాడు. అయితే పగలంతా పెయింటింగ్ పనులు చేసే యోగేష్ ను ముందు పార్టీతో గ్రామ శివార్లోని చెట్ల పొదల దగ్గరకు పిలిచారు. మందు పార్టీ అనగానే యోగేష్ అక్కడికి వెళ్ళాడు. కానీ అతను తాగే మద్యంలో మత్తు మంది కలిపారు. తాము వేరే బ్రాండ్ తాగుతామంటూ మనోజ్ మాంజీలు వేరుగా మద్యం తాగారు. 2 పెగ్గులకే యోగేష్ మత్తులోకి జారుకున్నాడు. ఆ తర్వాత తల మీద రాయితో పదే పదే బాది ఇద్దరు కలిసి యోగేష్ ని చంపేశారు. ఆ తర్వాత యోగేష్ ఫోన్ నుంచి మనోజ్ 112కి కాల్ చేశాడు. గొంతు మార్చి, నన్ను శోభారాం అతని కొడుకులు చంపేస్తున్నారు, నన్ను కాపాడండి సార్ అంటూ ఏడుస్తూ చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత అదే యోగేష్ ఫోన్ నుంచి శోభారాంకి మిస్డ్ కాల్ ఇచ్చి కట్ చేశాడు మనోజ్. ఆ తర్వాత చాకచక్యంగా అక్కడి నుంచి పారిపోయారు. మరుసటి రోజు స్వాతిని రహస్యంగా టౌన్ లో కలిశాడు మనోజ్. మీ నాన్న సోదరులు జైలుకి వెళ్ళడం ఖాయం, మనం హాయిగా కలిసి ఉండొచ్చని చెప్పాడు. స్వాతి అందుకు థ్యాంక్స్ చెప్పింది చాలా నవ్వుతూ. తర్వాత ఇద్దరు స్నేహితుడి గదికి వెళ్లి ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు. అయితే హత్య తర్వాత రోజుకు 10 సార్లు కాల్ చేసుకుంటూ ఉండగా స్వాతి మనోజ్లు పోలీసులకు చిక్కారు. వారి మధ్య కాల్స్ లో యోగేష్ పేరు కూడా వచ్చింది. అందుకే మనోజ్ ను పోలీసులు రాత్రి సమయంలో అదుపులోకి తీసుకుని నిజం కక్కించారు. చివరకు 3 పోలీసులకు దొరికిపోయారు. ఈ హత్య తమ కూతురు చేయించిందని తెలిసి ఆమె కుటుంబ సభ్యులు చీకొట్టారు. పైగా హత్యకు గురైన యోగేష్ కుటుంబ సభ్యులు గ్రామస్తులు శోభారాం ఇంటిపై దాడి చేశారు. పోలీసులు సర్ది చెప్పి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. స్వాతి మనోజ్ మాంజీలు జైల్లో ఇప్పుడు చెప్పకూడదు తింటున్నారు. అలా మేడ మీద శృంగారంతో రెచ్చిపోయి చివరకు కామంతో కళ్ళు మూసుకుపోయి అమాయకుడిని చంపేశారు నీచులు. కన్నవాళ్లు తోడబుట్టిన వాళ్ళని కూడా చూడకుండా మత్తు మందు కలిపి మరీ పెట్టారు. చంపేద్దామని కూడా 15 మత్తు బిళ్ళలు పెట్టింది. మరి ఇలాంటి వారిని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.